క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆయన వయసు పెరిగినా శక్తి తగ్గలేదు. శారీరకంగా మానసికంగా ఆయన చాలా స్ట్రాంగ్. నేటికి 18 గంటలు పనిచేసే సామర్థ్యం ఆయనకే సొంతం. దేశ రాజకీయ వర్గాల్లో వినబడుతున్న మాట, చంద్రబాబు నాయుడు ఇస్ ద బెస్ట్ సీఎం. ఆయన పని విధానమే ఆయన్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతోందంటున్న మేధావులు. అటు అధికారులను ఇటు మంత్రులను సమన్వయంతో ఏపీ అభివృద్ధికి పరుగులు. డ్రైవర్ లేని కార్లతో విశృంఖల రొమాన్స్. టూరిజం స్పాట్లుగా కార్లు మారిపోనున్నాయా? సకల సౌకర్యాలు కార్లు అందుబాటులోకి వచ్చేస్తాయా? హోటల్ గదులకు డిమాండ్ తగ్గిపోనుందా? అదే జరిగితే యువతీ యువకుల రొమాన్స్ స్వర్గధామంగా కార్లు అవతరించనున్నాయా? పాశ్చాత్య పోగడాలు ఆపడం ఎవరితరం కాదా? చంద్రబాబుకు జగన్ అవసరం ఎంతో ఉంది. ఆశ్చర్యంగా ఉందా? రాజకీయాల్లో ప్రత్యర్థులు కూడా చాలా అవసరం. సౌత్ ఇండియాపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ అన్నా డీఎంకేని బీఆర్ఎస్లను కబలిస్తోంది. ఎన్నికల ముందు టీడీపీని, నేడు వైసీపీని టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తోందా? జనసేనతో కలిసి ఏపీలో అయితే అధికారం కాకుంటే ప్రతిపక్ష స్థానం మీదే దృష్టి లగ్నం చేసిందా? ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రం ది బెస్ట్ సీఎం అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ ఆయన శ్రమిస్తున్న తీరును అందరూ అభినందించక తప్పదు. సచివాలయానికి టెన్షన్గా రావడం, సమీక్షలు నిర్వహించడంతో పాటు అభివృద్ధి పనులను వేగిరం పూర్తి చేయాలన్న తపనతో అధికారులను పరుగులు పెట్టించడం వంటివి చూస్తే చంద్రబాబులో వయసు పెరిగినా శక్తి ఏమాత్రం తగ్గలేదని నేతలకు అర్థమవుతుంది. యువ మంత్రులు కూడా ఆయనతో పోటీ పడలేనంత ఆయన శ్రమిస్తున్న తీరును చూసి వారు కూడా సచివాలయానికి వస్తూ ఎప్పుడు సీఎం నుంచి పిలుపు వస్తుందో అని భయపడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు శారీరకంగా మానసికంగా చాలా బలవంతుడు అంటారు రాజకీయ విశ్లేషకులు. గత 4.5 దశాబ్దాలుగా రాష్ట్ర దేశ రాజకీయాల్లో పండిపోయిన రాజకీయ మేధావిగాను అభివర్ణిస్తారు. ఇప్పటికీ రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఏం ప్రశ్నలు వేస్తారోనని, ఏ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ చేసి ఏమేం ప్రశ్నలు అడుగుతారోనన్న భయం ప్రతి మంత్రిలోనూ ఉందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఉన్నట్లుండి శాఖల ఉన్నతాధికారులతో పాటు సంబంధిత మంత్రులను కూడా సమీక్ష పిలుస్తున్నారు. ఈ సమీక్షలో కొంత క్లిష్టమైన ప్రశ్నలు చంద్రబాబు నుంచి వస్తూ ఉండటంతో దానిని సమాధానం చెప్పేందుకు మంత్రులు ముందుగానే ప్రిపేర్ అవుతున్నారట. అందుకే ఎప్పుడు సీఎంఓ నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియకపోవడంతో తమ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమై శాఖకు సంబంధించి పూర్తి అవగాహన చేసుకుంటున్నారని తెలిసింది. విజయవాడ వరదల సమయంలోనూ మంత్రులు అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వగలిగారంటే ఆయనలో ఎంత పట్టుదల ఉందో చెప్పకని తెలుస్తోంది. చంద్రబాబుతో పోటీ పడలేక మరోవైపు సీనియర్ నేతల సలహాలు కూడా కొందరు యువ మంత్రులు తీసుకునేందుకు వెళుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా యనమల రామకృష్ణుడు లాంటి వారి వద్దకు వెళ్లి తమకు కొంత అవగాహన కల్పించాలని కోరుతున్నారట. చంద్రబాబు నాయుడు 18 గంటల పాటు ఇప్పటికీ పనిచేసే ముఖ్యమంత్రి. ఆయనకు అనుగుణంగా పనిచేయడానికి అందుబాటులో ఉండేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు. తమ నియోజకవర్గాలు, జిల్లాల పర్యటనలు కూడా ముందుగా సీఎంఓకు తెలిపి అక్కడి నుంచి ఆమోదం లభించిన తర్వాతనే జిల్లా టూర్లను మంత్రులను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలియవచ్చింది. ఇలా మంత్రులను చంద్రబాబు హడలెత్తిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఇక ఉన్నతాధికారుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అధికారులు కూడా గతంలో మాదిరిగా కాకుండా సమీక్షకు వచ్చే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వస్తున్నారట. పూర్తిగా ప్రిపేర్ అవడమే కాకుండా జిల్లా స్థాయి నుంచి కూడా సమాచారం తెప్పించుకొని మరీ చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సిద్ధంగా ఉంటున్నారట. కొందరు తడబడుతున్న అధికారులను చంద్రబాబు మందలిస్తుండటంతో ఉన్నతాధికారులు కార్యాలయంలోనే ఉండి నిత్యం శాఖలపై అధ్యయనం చేస్తూ జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ అలర్ట్ గా ఉంటున్నారని అధికారిక వర్గాలే చెబుతున్నాయి. మంత్రుల్లో నారాయణ, పవన్ కళ్యాణ్, లోకేష్ మినహా మిగిలిన మంత్రులంతా ఒకంత చంద్రబాబు సమీక్షల దెబ్బకు హడలెత్తిపోతున్నారన్నది సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చాంద్ బాషా కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ చేతుల మీదుగా 5 లక్షల చెక్కును అందజేత. సెప్టెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను సంప్రదించి ఆర్థిక సాయం కోరారు. ఎమ్మెల్యే షాజహాన్ తన వంతు సాయం అందించిన అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబ సభ్యులు చాంద్ బాషా వదిన ఆయిషాకు ఆదివారం ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ లో నివాసం ఉండే మస్తాన్ కుమారుడు చాంద్ బాషా వెల్డింగ్ పని ముగించుకొని వస్తున్న సమయంలో కాండ్ల మడుగు క్రాస్ వద్ద స్కూటర్ యాక్సిడెంట్ అయింది. తలకు బలమైన గాయమైన చాంద్ బాషా చిన్న మెదడు దెబ్బతినడంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో హుటాహుటిన బెంగళూరులోని ప్రముఖ మణిపాల్ వైద్యశాలలో చేర్చి ప్రాణాలు కాపాడారని వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారిది నిరుపేద కుటుంబం కావడంతో యుద్ధ ప్రాతిపదికన
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి 5 లక్షల రూపాయలను సంబంధిత కుటుంబ సభ్యులకు ఇప్పించి ఆదుకున్నందుకు ఎమ్మెల్యేకి మరియు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు మంజూరు పత్రమును అందజేయడం జరిగింది. రాజకీయాల్లో ప్రత్యర్థులు కూడా అవసరం. వారే ఎదుటి పక్షానికి బలంగా కూడా అవుతుంటారు. ఇది కూడా ఒక రివర్స్ థియరీ. గతంలో చూస్తే చాలా రాష్ట్రాలలో 2 పార్టీల వ్యవస్థ సాగేది. రాజకీయ ఆట 2 పార్టీలే ఆడుకునేవి. మధ్యలో 3వ పక్షం రాకుండా జాగ్రత్త పడేవి. అలా తమిళనాడుని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే దశాబ్దాల రాజకీయం ఈ 2 పార్టీల మధ్యనే సాగేది. ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ టీడీపీ అంతే. మధ్యలో కొత్త పార్టీలు పుట్టినా పుట్టుక్కుమనేవి. ఇక విభజన తరువాత తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ పోరు రంజుగా సాగింది. మధ్యలో బీజేపీ దూరింది. దానికి కారణం బీఆర్ఎస్ అధినాయకత్వం అనుసరించిన విధానమే అని అంటున్నారు. కాంగ్రెస్ ని వీక్ చేయాలని కేసీఆర్ చేసిన రాజకీయ మూలంగా మధ్యలో బీజేపీ పుంజుకుందని అంటున్నారు. దాంతో ఇప్పుడు ట్రయాంగిల్ గా తెలంగాణ పోరు సాగుతోంది. బీజేపీ స్ట్రాటజీస్ వర్కౌట్ అయితే బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీని కూడా మింగేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఏపీలో చూస్తే బీజేపీకి అంత పొలిటికల్ స్పేస్ లేదు. కానీ ఆ పార్టీ ఆశలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. ఏపీలో కూటమి కట్టి ప్రభుత్వంలో పాత్ర తనవంతుగా బీజేపీ పోషిస్తున్న 3 ప్రాంతీయ పార్టీలలో ఏది వీక్ అయితే ఆ స్పేస్ లోకి దూరాలని వ్యూహాలు గట్టిగానే చేస్తోంది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరోక్షంగా ఆ పార్టీకి సహకరించి టీడీపీ తగ్గిపోతే తాను బలపడాలనుకుంది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వైసీపీ విపక్షంలోకి వచ్చింది. జనసేన టీడీపీ మిత్రులు కాబట్టి వాటితో కలిసి వైసీపీని వీక్ చేసే ప్రోగ్రాం బాగానే జరుగుతుంది. అయితే ఏపీలో చూసుకుంటే ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలకే ఎక్కువ బలం ఉంది. జాతీయ పార్టీలైన బీజేపీ పొత్తులతోనే పవర్ చూపిస్తోంది. కాంగ్రెస్ అయితే జాతీయ పార్టీగా ఉన్న నామమాత్రమైంది. వామపక్షాలు అలాగే ఉన్నాయి. ఇక ఏపీలో వైసీపీని లేకుండా చేయాలని కూటమి గట్టిగానే చూస్తుంది. అది కనుక సక్సెస్ అయితే వైసీపీ రాజకీయ తెరపైన బాగా తగ్గిపోతే ఎవరికి మేలు ఎవరికి చేటు అన్న చర్చ కూడా ఉంది. ఏపీలో వైసీపీ బలంగా ఉన్నంతసేపే జనసేన అయినా బీజేపీ అయినా టీడీపీకి సపోర్ట్ గా ఉంటాయన్న విశ్లేషణలు ఉన్నాయి. వన్స్ వైసీపీ వీక్ అయిపోతే ఖచ్చితంగా ఆ స్పేస్ లోకి జనసేన బీజేపీ ప్రవేశించేందుకు చూస్తాయని, బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడితే ఏపీలో బాగా నిలదొక్కుంటే మాత్రం అది అంతిమంగా ప్రాంతీయ పార్టీలకే తీరని నష్టమని అంటున్నారు. కర్ణాటకలో ప్రాంతీయ పార్టీల ఆసరాతో కాలు పెట్టిన బీజేపీ ఇప్పుడు బలమైన శక్తిగా మారింది. అలాగే తెలంగాణలో కూడా తన బలాన్ని పెంచుకుంది. ఏపీలో కూడా అదే పాలిటిక్స్ ని ప్లే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ ఒకసారి అడుగుపెట్టిన రాష్ట్రంలో బలపడిందే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. పైగా జాతీయ పార్టీ కూడా కావడం ఆర్ఎస్ఎస్ బలం బీజేపీకి భారీ అడ్వాంటేజ్ గా ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు బీజేపీకి ఏపీలో వరాలుగా మారుతాయని అంటున్నారు. వైసీపీ కనుక పొలిటికల్ తెర మీద అంతర్ధానం అయితే అప్పుడు బీజేపీ రాజకీయ త్రివిక్రమావతారంతో ముందుకు రావడం ఖాయమే అంటున్నారు. సో ఏపీ పాలిటిక్స్ లో ప్రాంతీయ పార్టీల మధ్యనే రాజకీయ సమరం ఎప్పటికీ సేఫ్ అని అంటున్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ లో నేషనల్ క్యాడెట్ క్రాప్స్ క్యాడెట్స్ కు 23-24 విద్యా సంవత్సరానికి గాను ఎన్సీసీ సర్టిఫికేట్ ను అందజేశారు. మొత్తం 29 మంది క్యాడెట్స్ కు ఈ సర్టిఫికేట్స్ అందజేశారని, అందులో 28 మందికి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్స్ మరియు ఒకరికి బి సర్టిఫికేట్ అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సర్టిఫికెట్స్ ను 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు ఏవో లోకనాథ్, సుబేదర్ మేజర్ బీబీ ఛత్రి సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఏవో లోకనాథ్ మాట్లాడుతూ 2 సంవత్సరాల శిక్షణ పూర్తి చేసిన క్యాడెట్లకు ఏ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందని, ఇది ఎన్సీసీలో క్యాడెట్ భాగస్వామ్యానికి ప్రవేశ స్థాయి గుర్తింపుగా పనిచేస్తుందని మరియు ఎన్సీసీ కార్యకలాపాలు, కసరత్తులు మరియు నాయకత్వ లక్షణాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుందని అన్నారు. సీనియర్ డివిజన్ వింగ్స్ లో 2 సంవత్సరాల శిక్షణ పూర్తి చేసిన క్యాడెట్లకు బి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఇది ధృవీకరణ యొక్క 2వ స్థాయి మరియు అధునాతన కసరత్తులు, నాయకత్వ పాత్రలు మరియు శిబిరాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వంటి ఎన్సీసీలో లోతైన ప్రమేయాన్ని సూచిస్తుందని అన్నారు. బి సర్టిఫికేట్ అత్యంత విలువైనది మరియు ఉన్నత విద్య మరియు సాయుధ దళాలలో నియామకులలో ప్రయోజనాలను అందిస్తుందన్నారు. ప్రతిభ కనపరిచిన క్యాడెట్స్ ను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్ నవీన్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక దేశాన్ని మించి మరో దేశం అన్ని రంగాల్లో పోటీ పడుతున్నాయి. ప్రధానంగా అమెరికా, చైనా, జపాన్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఆయుధ, సాఫ్ట్వేర్, ట్రాన్స్పోర్ట్ వంటి రంగాల్లో వినూత్న ప్రయోగాలు చేస్తూ వాటిని కార్యరూపంలోకి తెస్తున్నాయి. ఇటీవల అమెరికన్ సర్వీ యూనివర్సిటీ నిపుణులు ఓ సర్వే నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో 60% మంది కారులో ఎక్కువ సెక్స్ చేస్తారని చెప్పారు. ఇంతకు ముందు కారులో రొమాన్స్ చేయాలంటే కారుని ఏ మూలనో పార్క్ చేయాలి.
చేయాలి. అయితే డ్రైవర్ లేని కార్లు రంగప్రవేశం చేస్తుండటం యువతీ యువకుల మధ్య రొమాన్స్, సెక్స్ అనే దానికి స్వర్గ దారాన్ని తెరిచేస్తున్నాయని అంటున్నారు. గతంలో కారు పార్కింగ్ చేయాలంటే దానికోసం అనువైన స్థలం వెతకాల్సి వచ్చింది. ఇకపై ఆ సమస్య లేదు. కారు తనంతట తానుగా నడుస్తూనే ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై పరిశోధనలు పుంజుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని వచ్చాయి. వారు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కారులో కూర్చున్న వారు ఫోన్లో బిజీగా ఉన్నారా? సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తున్నారా? లేక ఎక్కువ చదవడం, రాయడం చేస్తున్నారా? ఇవేవీ లేవు. ఎక్కువ రొమాన్స్, సెక్స్ చేయడమే జరుగుతుందని తేల్చేస్తున్నారు. దీనిపై అమెరికన్ సరీ యూనివర్సిటీ నిపుణులు సర్వే నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో 60% మంది కారులో ఎక్కువ సెక్స్ చేస్తారని చెప్పారు. ఇంతకు ముందు కారులో రొమాన్స్ చేయాలంటే కారుని ఏ మూలన పార్క్ చేయాలి? దానికోసం స్థలం వెతకాల్సి వచ్చింది. ఇక ఆ సమస్య లేదు. కారు తనంతట తానుగా నడుస్తూనే ఉంది. లోపల మాత్రమే కాదు, డ్రైవర్ లేని కారు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సెక్స్ టూరిజం దిశ మారిపోతుంది. హోటల్ గదులకు డిమాండ్ తగ్గి కార్లలో వ్యభిచారం కూడా పెరుగుతుంది. దీని ప్రకారం కార్ల రూపకల్పన ఇప్పటికే మార్చబడింది. లోపల తగినంత స్థలం భిన్నంగా సృష్టించబడింది. హోటల్ గదుల సౌకర్యాలను తలదన్నే విశాల లగ్జరీ కార్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఈ మొత్తం మార్పు 2040లలో జరుగుతుందని సర్వేయర్లు అంచనా వేస్తున్నారు. కాలానికి తగినట్లు మనిషి అభిరుచులు మారిపోవడం మామూలే అంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆయన వయసు పెరిగినా శక్తి తగ్గలేదు. శారీరకంగా, మానసికంగా ఆయన చాలా స్ట్రాంగ్. నేటికి 18 గంటలు పనిచేసే సామర్థ్యం ఆయనకే సొంతం. దేశ రాజకీయ వర్గాల్లో వినబడుతున్న మాట, చంద్రబాబు నాయుడు ఇస్ ద బెస్ట్ సీఎం. ఆయన పని విధానమే ఆయన్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతోందంటున్న మేధావులు. అటు అధికారులను, ఇటు మంత్రులను సమన్వయంతో ఏపీ అభివృద్ధికి పరుగులు. డ్రైవర్ లేని కార్లతో విశృంఖల రొమాన్స్. టూరిజం స్పాట్లుగా కార్లు మారిపోనున్నాయా? సకల సౌకర్యాలు కార్లు అందుబాటులోకి వచ్చేస్తాయా? హోటల్ గదులకు డిమాండ్ తగ్గిపోనుందా? అదే జరిగితే యువతీ యువకుల రొమాన్స్ స్వర్గధామంగా కార్లు అవతరించనున్నాయా? పాశ్చాత్య పోగడాలు ఆపడం ఎవరితరం కాదా? చంద్రబాబుకు జగన్ అవసరం ఎంతో ఉంది. ఆశ్చర్యంగా ఉందా? రాజకీయాల్లో ప్రత్యర్థులు కూడా చాలా అవసరం. సౌత్ ఇండియాపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ అన్నా డీఎంకేని, బీఆర్ఎస్లను కబలిస్తోంది. ఎన్నికల ముందు టీడీపీని, నేడు వైసీపీని టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తోందా? జనసేనతో కలిసి ఏపీలో అయితే అధికారం కాకుంటే ప్రతిపక్ష స్థానం మీదే దృష్టి లగ్నం చేసిందా? క్షణక్షణం పోరాటం, కనంకన్న ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.